వెల్కమ్ టు టెక్ విత్ ప్రణీత్. సో, ఈ వీడియోలో మనం గూగుల్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో, ప్రతి ఒక్కరికి గూగుల్ అకౌంట్ అనేది ఆల్రెడీ ఉంటది. బట్ ఒక అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. అందరూ రాంగ్ వేలో చాలా వరకు చేస్తారు. సో, రైట్ వేలో ఎలాగ ఒక గూగుల్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో, రైట్ వేలో చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మన అకౌంట్ ఒకవేళ ఏదన్నా మొబైల్ లాస్ వల్ల అలాగా ఆ టైంలో అకౌంట్‌ని రికవర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతారు ఫ్రెండ్స్ ఇలాగ చేయడం వల్ల. సో, ఈ వీడియో అనేది కంప్లీట్‌గా వాచ్ చేయండి. సో, అప్పుడు మీకు ఒక కంప్లీట్ ప్రాసెస్ అనేది తెలుస్తది. సో, ఎవరైనా గాని స్కిప్ చేసి చూస్తే మీకు అనేది ప్రాసెస్ అర్థం కాదు. సో, ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని విజిట్ చేసుంటే సో, అందరూ లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనేది నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి. అలాగైతే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ అనేది బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత గూగుల్.com అనేది సెర్చ్ చేయండి. సో, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయితది. గూగుల్.com సెర్చ్ ఇంజిన్. సో, ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ అకౌంట్ కదా! సో, క్రియేట్ న్యూ అకౌంట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఏ పర్పస్ కోసమని అడుగుతది. పర్పస్ సెలెక్ట్ చేయండి మీరు. సో, పర్సనల్ యూజ్ కాబట్టి నేను పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఎప్పుడూ కూడా మిస్టేక్స్ ఇవ్వకండి. మీ నేమ్‌లో ఫుల్ నేమ్, సర్‌నేమ్ ప్లస్ మీ ఫుల్ నేమ్ టోటల్‌గా ఇవ్వండి. సో, నేనిప్పుడు మన టెక్నాలజీ ఛానెల్ పేరు మీద ఇస్తున్నాను. టెక్ విత్ ప్రణీత్ అనేసి. సో, టెక్ విత్ నెక్స్ట్ వచ్చేసి నేమ్. సో, ఇలా కంప్లీట్‌గా ఇవ్వండి ఎప్పుడూ గూడా. సో, తర్వాత మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతది. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు డెమో అకౌంటే కాబట్టి టోటల్ రాంగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ నా జెండర్ కూడా సెలెక్ట్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు కొన్ని సజెషన్స్ చూపిస్తాయి ఫ్రెండ్స్. సో, మనకి జీమెయిల్ అకౌంట్ అనేది కొన్ని సజెషన్స్ ఏదాన్ని బేస్ చేసుకొని మీరిచ్చిన ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ బేస్ చేసుకొనేసి సో, 2 సజెషన్స్ చూపిస్తాయి. లేదు నాకు అవి నచ్చలేదు అంటే క్రియేట్ ఓన్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని అడ్రెస్ మీరు ఇవ్వచ్చు ఓన్‌గా. సో, నేనిప్పుడు ఇచ్చిన సజెషన్స్‌లోనే సెలెక్ట్ చేసేసాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. సో, మనకు పాస్వర్డ్ అడుగుతది నెక్స్ట్. పాస్వర్డ్ అనేది ఎప్పుడూ గూడా మీరు మిక్స్ ఆఫ్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ ఇంక్లూడ్ చేయండి కంపల్సరీ. సో, మీకొక డెమో పాస్వర్డ్ అనేది చూపిస్తాను నేను. సో, ఎలాగివ్వాలి? డీఈఎంఓ ఇలాగ ఇవ్వండి ఎప్పుడూ గూడా. సో, ఇలాగ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఒక మిక్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. సో, క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. నేను స్మాల్ లెటర్ ఇచ్చాను. సో, అలాగే క్యారెక్టర్స్ కూడా ఇస్తున్నాను. సో, ఒక 2 ఆర్ 3 స్పెషల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయండి. తర్వాత నంబర్ కూడా ఇంక్లూడ్ చేయండి. సో, ఇలాగ చేయడం వల్ల ఏంటంటే అకౌంట్ సెక్యూర్‌గా ఉంటది. సో, నేను పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. సో, ఇక్కడేంటంటే మనకి అకౌంట్ వెరిఫికేషన్ అడుగుతది. మీరు హ్యూమనా కాదా అనేసి అడుగుతది. సో, నేను నా మొబైల్ నంబర్ ఇచ్చేస్తున్నాను. సో, మొబైల్ నంబర్ ఇచ్చి నెక్స్ట్ కొట్టంగానే మనకు ఓటీపీ అనేది వెరిఫికేషన్‌కి అడుగుతది. సో, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసేయండి మొబైల్‌కొచ్చింది. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి యాడ్ రికవరీ ఈమెయిల్ అనేసి అడుగుతది. సో, ఇక్కడ మీరు కంపల్సరీ ఏదో ఒకటి రికవరీ ఈమెయిల్ మీ ఫ్యామిలీ గాని, లేదంటే మీ ఫ్రెండ్స్ గాని ఎవరైతే ట్రస్టెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ రికవరీ ఈమెయిల్ ఇవ్వండి. ఖచ్చితంగా అయితే ఇవ్వకోకుండా అకౌంట్ మాత్రం క్రియేట్ చేయకండి. ఎందుకంటే రికవరీ మెయిల్ అనేది మీ అకౌంట్ లాస్ అయినప్పుడు రికవరీ చేసుకోవడానికి యూజ్ అవుతాది. సో, 100% ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా 100% రికవరీ మెయిల్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో, ఇక్కడ మనము ఏదో ఒకటి టెంప్ మెయిల్ అనేది ఇచ్చేస్తున్నాను ప్రెజెంట్ నేను. సో, మీరైతే 100% ఒరిజినల్ మెయిల్ ఎవరైతే మీకు ట్రస్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళదివ్వండి. సో, ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, మనకి ఇక్కడ మన డీటెయిల్స్ అనేది రివ్యూ చేసుకోమని చెప్తది. సో, ఇక్కడ మీరు ఓకే. మేము ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్ అయితే నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ అండ్ టర్మ్స్ కనిపిస్తాయి మీకు. అవన్నీ చదివేసి సో, మీకు ఒకవేళ కస్టమైజ్ చేసుకోవాలి మీరు అనుకుంటే సో, ఇందులో వెబ్ అండ్ యాక్టివిటీ ఇవన్నీ చూపిస్తాయి. మీరు మీ డీటెయిల్స్ అనేది గూగుల్‌కి తెలియకూడదనుకుంటే అన్నీ ఆఫ్ చేయండి. లేదు అంటే మీరు ఏవైనా గానీ ఏవి కావాలంటే అవి ఆన్ చేసుకొనేసేయండి. సో, నేను ఇవైతే నాకు అవసరం లేదు కాబట్టి నేను అన్నీ ఆఫ్ చేసుకుంటున్నాను. సో, తర్వాత ఐ అగ్రీ క్లిక్ చేశాను. సో, ఐ అగ్రీ క్లిక్ చేయంగానే మనకు నెక్స్ట్ ప్రాసెస్‌కనేది తీసుకెళ్తది. సో, ఇక్కడ నేను అవసరం లేదనేసి క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ సేవ్ చేయాలనేసి అడిగింది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ గూగుల్ అకౌంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. సో, ఇప్పుడు ఇంకొక స్టెప్ ఉందండి. సో, క్రియేట్ చేసిన తర్వాత అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏందంటే ప్రొఫైల్ పిక్చర్ అంటే మనం వాట్సాప్‌లో గాని, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ్ చేసిన ప్రొఫైల్ పిక్స్ ఎలాగ పడితే అలాగే పెడుతూ ఉంటారు. సో, అలాగ ఎప్పుడు యూజ్ చేయకండి. సో, మీ ఒరిజినల్ పిక్చర్ ఒక ఏదో ఒకటి సెల్ఫీ గాని, ఏదో ఒకటి తీసుకొనేసి ఆ ప్రొఫైల్ పిక్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, ఇది మన ఛానెల్‌కి క్రియేట్ చేశాం కాబట్టి
సో, ఇక్కడ నేను మన లోగోని ఇచ్చేస్తున్నాను. సో, మన లోగో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేసి సేవ్ కొట్టేస్తున్నాను. సో, ఇక్కడికి మన అకౌంట్ అనేది కంప్లీట్‌గా క్రియేట్ అయింది. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్లీట్‌గా ఇచ్చాను చూడండి. సో, మన రికవర్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొనేసి కరెక్ట్ అయితే ఇంక మీరు అకౌంట్ అనేది యాజ్ యూజువల్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము మన అకౌంట్‌ని ఎలాగా 2 స్టెప్ వెరిఫికేషన్ గాని అవన్నీ సో, ప్రైవేట్ డీటెయిల్స్ ఏవైతే బయట వాళ్ళకి కనపడుకోకుండా సెక్యూర్‌గా ఎలా ఉంచుకోవాలనేది నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో గూగుల్ అకౌంట్ గురించి. సో, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో, మీకు ఒకవేళ నెక్స్ట్ వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సో, కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై.